ప్రఖ్యాతి పొందిన ఒంగోలు జాతి ఎడ్ల రాజసాన్ని శక్తి సామర్థ్యాలను చాటేలా గుంటూరు జిల్లా కొప్పురావూరులో 6 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. ఏటా వేరువేరు సందర్భాలలో వేరువేరు చోట్ల ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీ అయినా ఇక్కడ పోటీలు కేవలం ఒంగోలు జాతి వృషభాలకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం. ఒక్కో విభాగంలో ₹1,00,000 మొదలు బహుమతులు ఇస్తారు. మన ఊరు మన సంక్రాంతి పేరుతో ఏటా పశుపోషకులైన రైతులను ఆహ్వానించి కొత్త సంవత్సర సంక్రాంతి సంబరాలు జరపడం గుంటూరు జిల్లా కొప్పురావూరులో ఆనవాయితీగా వస్తోంది. అక్కడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు తోట శ్రీనివాసరావు సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశుపోషక ప్రోత్సాహక రైతు సంక్షేమ సంఘం పేరుతో జాతీయ రహదారి సమీపంలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన మొదలైంది. జనవరి 1 వరకు జరిగే ఈ పోటీల్లో చివరి రోజు వరకు ప్రైజ్ మనీ పెరుగుతూ వస్తుందని నిర్వాహకుడు శ్రీనివాసరావు చెబుతున్నారు. మేము గత 16-17 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి పశుపోషణలో ఉన్నామండి. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎటువంటి లాభాపేక్ష ఉండదండి. మానవ మనుగడ కోసం ఆవును సృష్టించారు ప్రపంచంలో. ఆవు లేనిదే మానవ జీవితం లేదు అనే ఈ ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధి కోసమే మేము కృషి చేస్తున్నామండి. ఈ పోటీలు కానీ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పందాలు మేము ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 110 జతలు దీనికి అటెండ్ అవుతూ ఉన్నాయి, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి రైతు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే వ్యక్తేనండి. ఎవరికి ఎటువంటి ఆదాయం ఉండదు దీంట్లో. ప్రతి ఒక్క రైతు కూడా దీని అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్దేశంతో. ఎన్ని జాతలు పాల్గొన్నాయి పోటీలో? ఎన్ని జాతలు పాల్గొన్నాయి పోటీలో? నిన్న 18 జతలు పాల్గొన్నాయండి. ఇవాళ 12 జతలు పాల్గొన్నాయి. ఏ ఊరు నుంచి వచ్చారన్నా పోటీదారులు? అన్ని రెండు రాష్ట్రాల నుంచి వస్తారండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలకు అనేక ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఎడ్లను తీసుకురావటం, ఇక్కడ గెలుపు సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావించడం వలన ఏటా ఇందులో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పోటీల్లో తమ ఎడ్లతో ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం కనిపించింది. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు జరపడంతో పాటు ఒక విభాగంలో పాల్గొన్న జత మరో విభాగంలో పాల్గొనకుండా నిబంధనలు విధించడం కూడా మరిన్ని ఎడ్లు పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. అనేక మంది ప్రముఖుల అభినందనల మధ్య వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో సాగుతున్న పోటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.